ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని ఢీకొన్న వ్యాన్, 6 మృతి. మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్ లో బయటపడ్డ లుకలుకలు. ఎమ్మెల్యే రెడ్డి అనుచరులకు మాత్రమే సంక్షేమ పథకాలు ఇస్తున్నారని శ్రేణుల ఆగ్రహం. భూదాన్ పోచంపల్లి మండలంలోని మూసి ఉగ్ర రూపం. జూలూరు, రుద్రవెల్లి గ్రామాల మధ్య నిలిచిన రాకపోకలు. హుసేన్ సాగర్ నాలాలో గల్లంతైన లక్ష్మి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రిలో పోస్టు మార్టం. తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్న మృతురాలి కూతురు. ఇక డీటెయిల్స్ చూసే తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వేగంగా దూసుకొచ్చిన ఓ వ్యాను అదుపు తప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్లో ప్రయాణిస్తున్న వారిలో 6 మృతి చెందారు. మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సేలం జిల్లాలోని సంకరి ప్రాంతంలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్య అనుచరుడు, జిల్లా నాయకుడు కొంపల్లి శ్రీనివాసరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే రెడ్డి నాయక్ మంత్రివర్గానికి చెందిన అనుచరులకు సంక్షేమ కార్యక్రమాల్లో మొండి చేయి చూపిస్తున్నారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చిన వారికే ప్రాధాన్యతను ఇస్తూ పదవులు కట్టబెడుతున్నారన్నారు. దళిత బంధు, డబుల్ బెడ్రూమ్, బీసీ బంధు లాంటి పథకాలను కేవలం ఎమ్మెల్యే రెడ్డి అనుచరులకు మాత్రమే ఇవ్వటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లె పల్లెకు ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా మంత్రివర్గాన్ని చిన్న చూపు చూసి మాట్లాడడం మానుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే తన ప్రచారంలో గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన సత్యవతి రాథోడ్ కనీసం బోర్ కూడా వేయలేదని ఎద్దేవా చేయడం ఆయన స్థాయికి తగదని దుయ్యబట్టారు. సరే, పార్టీ పరంగా కొన్ని మాట్లాడాలి, కొన్ని మాట్లాడకుండా కూడా మాకు ఇంకా గట్టి దెబ్బ తగులుతుందేమో అనిపిస్తుంది. మీరు ఏడ మాట్లాడినా కూడా మంత్రి గారు రోడ్లు వేసారా, బోర్లు వేసారు. మీరు ఎన్ని బోర్లు వేసారండి? మా ఊర్లో ఓట్లు వేసినాం. వాస్తవం చెప్పండి, నా ఊరికి ఏమి ఇచ్చారు? ఒక 5 లక్షల సీసీ రోడ్డు ఇచ్చారా? మా ఊర్లకు 5 గ్రామ పంచాయతీ ఉన్న 4 చెప్తే ఇంకో గ్రామ పంచాయతీని పెంచారు. అంతకన్నా ఏమైనా చేశారా మీరు? అంటే మా గ్రామాలు ఎట్లా విడదీయాలి, ఎట్లా చెడగొట్టాలి, ఎట్లా నరకాలి, ఇదే ఆలోచన తప్ప మీరు ఏమి ఇచ్చారు? బోర్లు వేసిరా? మీరు ఒక రోడ్డు వేసిరా? ఈ రోజు కూడా అభివృద్ధి మంత్రి గారు చేసి అభివృద్ధి చేసి మేము చెప్పుకుంటే మేము పోయి కొబ్బరికాయ కొట్టినాక పోయి మేమే చేసినాం. శివాలయం మేమే చేసినాం, రామాలయం మేమే చేసినాం. ఆ రోడ్లు మీకు ఎక్కడున్నాయో తెలుసా? ఆ డొంకలు ఏడున్నాయో తెలుసా? ఎన్నడన్నా రోడ్డు ఇతర గ్రామాలకు తిరిగారా మీరు? ఒక కమిటీ వేసుకొని ఒక 4 జోకర్లను పెట్టుకొని వచ్చి పోడే తప్ప మీరు మమ్మల్ని కలుపుకొని పోయినా? ఓటు ఎవరికి ఉన్నది? రిపోర్ట్ తెచ్చుకోండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి అన్ని పోతా ఉంటాయి. అన్ని కేటీఆర్ సర్కార్ సమక్షంలో మేము అందరం కూర్చొని మాట్లాడుకున్నాం. ఎవరికి ఎంత ఉన్నది, ఎవరికి ఎంత లేదనేది నాది నేను గొప్ప చెప్పుకుంటే రాదు. ఆడ మంత్రి గారు ఏం చేశారు? మంత్రి గారు ఏంటంటే సీఎం గారు ఆదేశాలు శిరసా వహించటమే. మీరు చెప్పిందే వేదం. సీఎం గారు చెప్పింది మీరు ఈ పని చేసినారంటే చేసి వస్తారు. మీలాంటి గాలి మాటలు మాట్లాడాలంటే మేము 100 మాట్లాడగలం, కానీ ఎక్కడ కూడా మాట్లాడలే. మనసు బాగా చెప్తున్నాం. మీరు ఇప్పటికైనా తల వంచి నలుగురు వచ్చి ఏదో జరిగిందంత గతాన్ని మర్చిపోండి. మీ కార్యకర్తలకు జరుగుతుంది, ఇంకా ముందు జరగదు అనే ఆలోచనకు రండి. మీ మీద మాకు ఎలాంటి ద్రోహం ఉండదు, ద్వేషం ఉండదు. మీరు కలుపుకొని పోవాలి. ప్రతి వాళ్ళు మీకు ఓటేసి గెలిపించారు. మేమేమైనా అమ్ముడు పోయినావా? ఇల్లుండి ఏమైనా మోసం చేసినావా? ఇటుండి అటేసినావా? మీరు ఎందుకు మమ్మల్ని కక్ష సాధిస్తారు? 4 ఇళ్ళు తీసుకొచ్చి 4 పంచుకొని మన కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళకి తీసుకొని నిన్న చూడండి డోర్నకలు మాట్లాడతారు. ఏం బీకలేవని అంటే ఏమన్నట్టు? అది పద్ధతేనా? ఆ మాట మాట్లాడొచ్చా? ఒక లేడీని పట్టుకొని
చిన్న క్లారిఫై 2009లో ఓడిపోయిన తర్వాత ఏం చేయాలని చెప్పింది కదా. 2009లో మేడం గారు గెలిచిన తర్వాత ఆమె భర్త చనిపోయింది. ఆమె చాలా ఇబ్బందులే ఉంది. ఇంకోటి గవర్నమెంట్ వెటనరీ ఇక్కడ ఇన్ఛార్జి ఉన్నాడు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తులు లేచింది. ఆమె చేయడానికి ఆస్కారం లేదు. మీరే ఇన్ఛార్జి కూడా గవర్నమెంట్ కూడా ఇక్కడ ఏ పని చేయలేదు. మీరే అడ్డుపడ్డారు. చొక్కిపడ్డది మీరే. మేడం చేయాలి మీరే చేయలేదు. పరిస్థితులు అప్పుడు అనుకూలించలేదు. యాక్చువల్లీ అది 100% నిజం. అది ఇంకోటి దాన్ని మీరే గమనించాలి. ఇంకోటి సరే సలహా అనుకోటి చూసాను. మరిపెడ మండలం ఒకప్పుడు పాత తాలూకా, రెవెన్యూ డివిజన్ లేదు, తోరుడ తీసుకుపోయారు. రెవెన్యూ డివిజన్ చేసుకుంటే మనకే బాగుంటుంది కదా. ఒక కోర్టు తెచ్చుకుంటే మనకే బాగుంటుంది కదా. ఒక డిఎస్పీ మన కంట్రోల్లో ఒకటే డిఎస్పీ కాన్స్టిట్యున్సీకి ఒక్కలే ఉంటే బాగుంటుంది కదా. ఇలాంటివి లేవు. అక్కడోళ్ళు ఉండాలి, ఈడోళ్ళు ఉండాలి, పోస్టులు ఎక్కువ ఉండాలి. మీరు ఒక్కటే పెట్టుకుంటే మనకు ఎంత సౌలభ్యం ఉంటుంది. ఏది ఉన్న నాయకత్వం ఎట్లుంటుంది. ఈడొక డిఎస్పీ ఈడ రెవెన్యూ డివిజన్ పెట్టుకొని పాత తాలూకా అండి, పాత సమితి. మరిపడ మండలానికి ఒక చరిత్ర ఉంది. 70,000 పై చిలుకు ఓట్లు ఉన్నాయి. అలా మన ఇదే చిన్నగూడూరు పోకుంటే 1,00,000 పై చెలుకు ఓట్లు ఈ మరిపడ మండలానికి. చిన్నగూడూరు అని ఈ మొత్తానికి ఒక రెవెన్యూ డివిజన్ చేయాలని అయితే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సీఎం గారిని మా అందరికి కావాలి. మేము బాజాప్తుగా చెప్తాం. పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెట్టుకుంటాం. మంత్రి గారు కూడా మీరు స్పందించి మా యొక్క విన్నపాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవాలి. మాకు రెవెన్యూ డివిజన్ ఇవ్వాలి. మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇక్కడ కార్యకర్తల నుంచి బాగా ఒత్తిడి వస్తుంది. వాళ్ళు చేసే పని చూస్తే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, మేము తెలుగుదేశం వాళ్ళు అనేటట్టు చెట్లు పెడతారు. అది పద్ధతి మార్చిపోవాలి. వాళ్ళతోనే మేము ఏకీభవించి తలొంచి కూడా పనిచేసినాం. ఇప్పుడు కూడా మీ గురించి సీఎం గారు చెప్పినా, కేటీఆర్ సార్ చెప్పినా, హరీష్ రావు సార్ చెప్పినా మేము తలొంచి పని చేస్తామే తప్ప వేరే ఆలోచన ఉన్నోళ్ళం కాదు. మాకు అలాంటి ఆలోచనలు లేవు. మేమేదో లాలుచి పడిపోయేటోళ్ళం కూడా కాదు. కానీ మనిషి తగ్గితే మంచిది. 7వసారికి పోతున్నావు, నువ్వు ఒరిగి ఉండాలి. నువ్వు ఓట్లు అడగాలి. ఓట్లు అడిగే విధానం ఉండాలి. ఎవరో ఒక్కరుగా ఇద్దరు వేసుకొని మేము ఊర్లలో తిరుగుతాం. మాకేం లేకుండా లేదు. బొంతలు కప్పురి, వాళ్ళనే కప్పురి, నా కొడి కప్పురి, వాళ్ళ కొడి కప్పురి, నా కొడి కప్పురి, వాళ్ళ కొడి కప్పురి అంటే పక్కన ఉన్నోడికి ఎప్పుడు కప్పుతుంది. అవి కప్పులు లేవు. ఈ బొంతలు కప్పుకునే మీరు మండలాన్ని నిలదీస్తారు తప్ప ఏమి లేవు. అంటే ఇప్పుడు దళిత బంధు మీకు మీ వర్గానికి దళిత బంధువు లేదు, ఇల్లు లేదు, ఏది లేదు, అడిగినోళ్ళు లేరు. ఏమన్నంటే పక్కనున్నోళ్ళు వచ్చి మీరు అడుగుతారట. మేమెందుకు అడుగుతామండి? మాయా ఓట్లు మాకేమవసరం? మేమన్నా నేడవని బీసీ కార్పొరేషన్ ఒక ఒడ్లోకి వస్తే, ఒక మంగళూరులోకి వస్తే ఆ మంగళూరు కూడా తెలుగుదేశం ఓటు వానికి ఇవ్వద్దు. ఆ మంగళూరు కానీ పక్కన పెట్టి ఒడ్లోకి వస్తే ఉదాహరణకి మరిపడ మండలం మా ఏరియా ప్రాంతాలు చూడండి. ఒక మంగళాయనకు వస్తే పాప ఈయనే ఉన్నాడు అనుకుంటా. ఏంది అందరికి నేను బీదోని అంటే ఒక ఒడ్లాయనకు నాకు లేదు. ఏంది వాళ్ళకు ఉన్నాయే 10 ఇళ్ళు. అదేది ముఖ్యమంత్రి గారు మన అధికారంలో, మంత్రి గారు, ఎంపీ ఉన్నారు. ఈ మండలానికి చెందిన వాళ్ళు ప్రధాన కార్యదర్శి నరేష్ రెడ్డి గారు ఓ 10 మంది పోయి మాకు ఇవ్వాలి. ఎమ్మెల్సీ రవీంద్రరావు వీళ్ళందరూ పోయి కూర్చొని మాకు ఇంకొక 20,000 అంటే సార్ ఇయ్యడా కదా సార్, ఎన్ని నేను ఇస్తారు? అవి అడుక్కున్నానికి లేదు. ఉన్నాయన్నీ మన వాళ్ళకి 4 పంచుకొని. మరి ఆయనకు తెలిసి చేస్తారా, కిందోళ్ళు కావాలని వీళ్ళే పెడతారా పుల్లలు? మాకు అర్థం కాదు. అవి కూడా వారి దృష్టికి పోవాలి. మా మండలానికి న్యాయం జరగాలి. దళిత బంధువే కానీ, ఇండ్లే కానీ ప్రతి కార్యకర్తకు అందాలి. ప్రతి ఫలం ప్రతి కార్యకర్తకు అందిన రోజు టీఆర్ఎస్ చేసిన నిర్ణయాలన్నీ బాగుంటాయి. ఈయన బీఆర్ఎస్ ఉన్నది. ఇలా సీఎం గారు చేసే అభివృద్ధిలో వీళ్ళు ఏం తేట్లే. ఎక్కడ పనులు తెచ్చుకుందా, ఏడ చేసుకుందా, ఏడ పోదామా, ఏడ తిరుగుదాం అన్నట్టు ఆలోచన తప్ప ఏ ఊళ్ళో పోతే నువ్వే కూడా మెప్పో నేను ఎవడేమన్నాడు కథ వాళ్ళతో ఎవరు చేయించారు? మంత్రి గారు వర్గం వాళ్ళే చేయించారు. ఆల్రెడీకి మంత్రి గారికి ఏం సంబంధం అండి? మేమే అన్నట్టు మీ కాడికి రామైతే ఎవరు కడుపు కాలినోడు అడిగినల్లా మంత్రి గారు చేయించారని చెప్పు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నీరు మూసీ నదిలోకి వదలటంతో యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జూలూరులోని లెవెల్ బ్రిడ్జిపై నుండి 2వ రోజు వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. జూలూరు, రుద్రవెల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాచకొండ పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసి పోలీస్ పికెటింగ్ నిర్వహిస్తూ ఉన్నారు.
హుస్సేన్ సాగర్ నాలాలో ప్రమాదవశాత్తు కాలు జారిపడి నాలాలో కొట్టుకుపోయి మృతి చెందిన లక్ష్మి మృతదేహానికి గాంధీ ఆసుపత్రిలో వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. కాలు జారి ప్రమాదవశాత్తు పడటంతోటే ఆమె మరణించినట్లు మృతురాలి కుమార్తె సుకన్య అన్నారు. నాలాకు రీటైనింగ్ వాల్ కడితే ఎలాంటి ఘటనలు జరగవన్నారు. తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరింది. చెప్పండి అమ్మా మీరు. ఏం లేదు సార్, మా అమ్మకి వచ్చిన పరిస్థితి ఇంకొకళ్ళకి రావద్దు అంతే, అంతకు మించి ఏం లేదు. మనం అవుతుందమ్మా ఫస్ట్ మటన్ అవుతుంది. చెప్పండి. మాకు ఇప్పుడు ఎమర్జెన్సీ ఉంది, నేను అక్కడ వెళ్ళాలి. ఏం చెప్తాం చెప్పండి. మీరేమవుతారమ్మా లక్ష్మికి? చెల్లె మీరు ఏమవుతారు లక్ష్మికి? జరగొద్దని కోరుకుంటున్నాం, అంతకు మించి ఏం లేదు. అసలు ఎలా జరిగింది? దాని కాలు స్లిప్ అయి పడిపోయింది. మీరు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం తరఫున? ప్రభుత్వం తరఫు నుంచి ఇంకేం కోరుకుంటాం, మా అమ్మని మా దగ్గర నేను ఏం కోరుకుంటాను. మీరు ఏం చెప్పాల్సుకున్నారు ఇంకా? ఇంకేం లేదండి, మా అమ్మాయి జరుగుతుంది, ఇంకొక అమ్మాయి జరుగుతుంది. ఫస్ట్ నాలుగు ఫస్ట్ పూర్తి చేయమని కోరుకుంటున్నాను, అంతకు మించి ఏం లేదు. నటుడు మహేష్ బాబు మరో చిన్నారికి హార్ట్ సర్జరీ చేయించారు. అనంతపూర్ జిల్లాకి చెందిన 4 నెలల శాన్విక గుండెకి రంధ్రం ఉండటంతో ఆపరేషన్ చేయాలని డాక్టర్లు సూచించారు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు మహేష్ బాబు ఫౌండేషన్కి సంప్రదించారు. స్పందించిన మహేష్ బాబు ఫౌండేషన్ ఉచితంగా ఆపరేషన్ చేయించి చిన్నారి ప్రాణాలను కాపాడారు. మా పాప శాన్విక రాయుడు 2వ నెలలో ఆరోగ్యం గురించి మేము అనారోగ్యం గురించి హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు అక్కడ పాపకు హార్ట్లో హోల్ ఉందని చెప్పారు. సో వెంటనే అక్కడ నుంచి ఆంధ్ర హాస్పిటల్ ప్రిఫర్ చేయడం జరిగింది. 2nd మంత్ నుంచి మేము ఇక్కడ హాస్పిటల్ని అప్రోచ్ అవుతున్నా కూడా ఎటువంటి ప్రోగ్రెస్ చేయడం వల్ల సర్జరీ కంపల్సరీ చేయాల్సి అని చెప్పారు. ఆ సమయంలో మాకు మహేష్ బాబు ఫౌండేషన్ అప్రోచ్ అవ్వడం జరిగింది. వెంటనే మహేష్ బాబు ఫౌండేషన్ వారు రెస్పాండ్ అయ్యి మా పాపకి ఈరోజు సర్జరీ విజయవంతంగా జరిగింది. పాప యొక్క సక్సెస్ విజయవంతంగా జరగడానికి కారణమైనటువంటి ఆంధ్ర హాస్పిటల్ యాజమాన్యానికి మరియు అదేవిధంగా మాకు ఇంత సహాయం చేసినటువంటి మహేష్ బాబు గారికి థ్యాంక్స్ తెలియజేసుకుంటాం. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని మాట్లాడిన ఉదయనిధి స్టాలిన్ను చెప్పుతో కొట్టిన వారికి 10 లక్షల రూపాయల నగదు బహుమతి అందజేస్తామని జనజాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు ప్రకటించడం జరిగింది. విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద బస్టాండ్ వద్ద బెంజి సర్కిల్లో కనకదుర్గమ్మ గుడి దగ్గరలో బందర్ రోడ్లో ఫ్లెక్సీలను కట్టి ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ ఉదయనిధి స్టాలిన్ యావత్ హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో హిందువుల DMK పార్టీని భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు. మన దేవుడిని కించపరిచేలాగా మాట్లాడాడు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సై. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్
9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. నూతనంగా ఏర్పడిన అనకాపల్లి జిల్లా కేంద్రాన్ని మరింత సుందరీకరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని మంత్రి అమర్నాథ్ అన్నారు. పట్టణంలోని ముఖ్యమైన రోడ్లను అభివృద్ధి చేసేందుకు 12 కోట్ల రూపాయల నిధులతో ఎంపీ సత్యవతితో కలిసి శంకుస్థాపన చేశారు. విశాఖపట్నం ప్రధాన రహదారుల్లో ఏ విధంగా అభివృద్ధి జరిగిందో అదే విధంగా అనకాపల్లి జిల్లా కేంద్రంలో అభివృద్ధి చేస్తామని, వచ్చే దసరా నాటికి పనులు పూర్తవుతాయని మంత్రి అమర్నాథ్ అన్నారు. జిల్లా కేంద్రంగా ఏర్పాటైన తర్వాత అనకాపల్లి పట్టణాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దాలనేటువంటి ఉద్దేశంతో కొత్తగా జలగలమద జంక్షన్ నుంచి సుబ్రహ్మట్ట, అలాగే 4 రోడ్స్, అలాగే శారదా బ్రిడ్జ్ వరకు, అలాగే పూడిమడి జంక్షన్ నుంచి గుండాల జంక్షన్ వరకు, అలాగే మల్ల బ్రదర్స్ దగ్గర నుంచి రింగ్ రోడ్ ఏదైతే ఉందో అది అండర్ బ్రిడ్జ్ వరకు ఈ ప్రధానమైనటువంటి రహదారులు వీటిని అన్నింటినీ కూడా సుందరంగా తీర్చిదిద్దాలనేటువంటి ఉద్దేశంతో ఒక 12 కోట్ల రూపాయలు వీటిని వెచ్చించి పూర్తి స్థాయిలో ఒక జిల్లా కేంద్రానికి విచ్చేస్తున్నటువంటి ప్రజలకి, ఒక జిల్లా హెడ్ క్వార్టర్కి మనం వస్తున్నాం అనేటువంటి అభిప్రాయం కలిగించేటువంటి విధంగా విశాఖపట్నం నగరంలో ఏ రకంగా సుందరంగా ఉన్నటువంటి ప్రాంతాలు ఏ రకంగా ఉన్నాయో వాటికి ధీటుగా వీటిని తీర్చిదిద్దేటువంటి దానికి మనం కార్యాచరణ రూపొందించి ఈరోజు వాటన్నింటినీ కూడా శంకుస్థాపన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. రానటువంటి దసరా కల్లా వీటన్నింటినీ కూడా పూర్తి చేసి అందంగా వీటన్నిటి కూడా ఈ ప్రధానమైనటువంటి రహదారులన్నింటినీ కూడా తీర్చిదిద్దాలనేటువంటి కార్యక్రమానికి ఈరోజు ముందడుగు వేస్తూ ఉన్నాం. తప్పకుండా విశాఖపట్నంకి ధీటుగా విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో మన ప్రాంతం ఉన్నప్పటికీ విశాఖపట్నం సిటీతో ధీటుగా అనకాపల్లి పట్టణాన్ని కూడా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమం కూడా చేపట్టబోతూ ఉన్నాం. దాంతోపాటు గతంలో చెప్పినటువంటి విధంగా కొత్తూరులో ప్రైవేట్ కంపెనీతో CSR కార్యక్రమం ద్వారా 3 కోట్ల. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు గురు దక్షిణమూర్తి వద్ద తీర్థ ప్రసాదాలు, స్వామి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు.
గుంటూరు జిల్లా నకరేకల్ ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్న షేక్ కరీం బాషా ఇంట్లో 20 సవర్ల బంగారం 7.5 లక్షల నగదును దుండగులు చోరీ చేశారు. తాటికొండలోని పంచాయతీరాజ్ బిల్లు కలెక్టర్గా కరీం బాషా పనిచేస్తున్నాడు. భార్య డెలివరీ కోసం నర్సరావుపేటలోని ఆసుపత్రికి వెళ్లిన క్రమంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. రాత్రి సమయంలో ఆసుపత్రి నుండి ఇంటికి వెళ్లగా తాళాలు పగలగొట్టి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని ఢీకొన్న వ్యాన్, 6 మృతి. మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్ లో బయటపడ్డ లుకలుకలు. ఎమ్మెల్యే రెడ్డి అనుచరులకు మాత్రమే సంక్షేమ పథకాలు ఇస్తున్నారని శ్రేణుల ఆగ్రహం. భూదాన్ పోచంపల్లి మండలంలోని మూసి ఉగ్ర రూపం. జూలూరు, రుద్రవెల్లి గ్రామాల మధ్య నిలిచిన రాకపోకలు. హుసేన్ సాగర్ నాలాలో గల్లంతైన లక్ష్మి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రిలో పోస్టు మార్టం. తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్న మృతురాలి కూతురు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.